జై శ్రీరామ్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మనసుకు చాలా బాధనిచ్చింది. నా ఒక్క మనసుకే కాదు, ఈ ప్రపంచమంతా అందరి మనసులకు కూడా ఇంతే బాధనిచ్చింది. ఎందుకంటే మనది ఒక వసుదైక కుటుంబం. ఇది ఊహించలేని విధ్వంసం. ఎన్నో శరీరాలు శివయ్యకు విభూతి అయ్యాయి. భగవంతుడా ఏమిటి కష్టం అని ప్రతి మనస్సు భగవంతుని ముందు నిలబడింది, సమాధానం కోసం వెతికింది. ఇంత విధ్వంసంలో కూడా కాలిపోకుండా నిలిచింది శ్రీమద్ భగవద్గీత. ఈరోజు న్యూస్లో చూస్తుండగా ఆ విమానంలో నుంచి, ఆ ప్రదేశంలో నుంచి శ్రీమద్ భగవద్గీతను తీసి ఒక్క పేపర్ కూడా కాలిపోలేదని చూపిస్తున్నారు. ఇది భగవంతుని సమాధానం అనిపించింది. మనసుకు కొంత శాంతం వచ్చింది. భగవద్గీత రూపంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, విశ్వమంత జ్ఞానం ఎప్పుడూ ఉంది. అలాగే అర్జునుడు చెప్పిన శ్లోకం గుర్తొచ్చింది. నైనం చిందతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయం త్యాపో నా శోషయతి మారుత. ఈ ఆత్మను ఆయుధాలు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండపెట్టలేదు. భగవద్గీత రూపంలో కొంత మనసుకు శాంతి కలిగింది. శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ధైర్యాన్ని నింపాలని, అందరికీ శాంతినివ్వాలని కోరుకుంటూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతోమా సత్కమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.